యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఇక్కడ 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తన నిశ్చయత, తన మనస్సాక్షి యథార్థత మీద పెట్టుకుంటా ఉంటున్నాడు. మనుషుల జ్ఞానంతో నేను నడవట్లేదు అని అంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, దేవుని కృపపై ఆధారపడి నడుస్తున్నాను అంటున్నాడు. ఈ 3 మాటలు చాలా కీలకమైన మాట. మనిషి జ్ఞానం మీద ఆధారపడట్లేదు, దేవుని కృపపై ఆధారపడి నడుస్తూ ఉంటున్నాను. రెండవది, నేను మనస్సాక్షి యథార్థతతో చెప్తున్నాను అని అంటున్నాడు. మెటుకి అపోస్తలుడైన పౌలు ఇక్కడి నుంచి బోస్ట్ లేకపోతే గర్విస్తున్నాను అనే మాట, నేను హెచ్చించుకుంటున్నాను అనే మాట, నేను కడాఖండితంగా చెప్తున్నాను అనే మాట ఈ పత్రికలో ఇంచుమించు 29 సార్లు వాడతాడు. అంటే ఈ పత్రికలో ఆయన నిజంగా దేవుడు పంపించిన అపోస్తలులను అని రుజువు చేసుకోవడానికి రాస్తా ఉంటున్న పత్రికగా ప్రాథమికంగా మనం చూడొచ్చు. ఇంకో మాటలో ఇది రుజువు చేయడం ఎందుకంత అవసరము అని అంటే, అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్త వాస్తవం అయితే, అపోస్తలుడైన పౌలు సువార్త నిరీక్షణ ఏదైతే చెప్పాడు అది వాస్తవం అయితే, పౌలు వాస్తవం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళలో దృఢ నమ్మకం ఉంటుంది ఆ సువార్త మీద. కనుక పౌలు ఈ ఒక్క పత్రికకి మాత్రమే ఆయన తంటాలు, ఆయన శ్రమలు, ఆయన కష్టాలు వీటిలన్నిటినీ వారి ముందు పెడుతూ ఆయన కడాఖండితంగా తాను దేవుని దగ్గర నుంచి వచ్చిన అపోస్తలులు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఈ ఈ ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే నేను నిజమైన అపోస్తలుని లేక దేవుడు నన్ను పంపించాడనే దానికి ఒక ఖచ్చితమైన రుజువు ఈ పత్రికలో ఆయన తన శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వేరే వాళ్ళైతే వాళ్ళ వరాల బట్టి, వాళ్ళ గొప్పతనం బట్టి, వాళ్ళ చక్కెతనం బట్టి వాళ్ళ పరిచర్యలకి అవే రుజువులుగా పెట్టుకుంటూ వచ్చారు. తలాంతు ఎన్నడూ పరిచర్యకి రుజువు కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు తన శ్రమలని రుజువుగా పెట్టుకుంటా ఉంటున్నాడు. ఎందుకు అనంటే, ఎప్పుడైతే మనం నిజంగా శ్రమ పడతాం లేక పౌలు హింసించబడతా వచ్చాడో ఈ 3 విషయాల్ని చూపిస్తూ ఉంటున్నాడు. హృదయ యథార్థతతో సేవ చేస్తున్నాడు కాబట్టి హింసించబడతా ఉంటున్నాడు. ఒకవేళ కనుక ఒప్పుకోలు లేకుండా, కన్విక్షన్ లేకుండా సేవ చేస్తే ఆ మనిషికి హింసే ఉండదు. ఎందుకంటే త్వరగా సర్దుకొని పోతాడు. రెండోది, హింస గుండా వెళ్తున్నాడు అనంటే మానవ జ్ఞానం మీద ఆధారపడట్లేదు. ఎవరన్నా కానీ కాక మానవ సహజమైన మామూలు జ్ఞానం మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఖచ్చితంగా అది మన జీవితాల్లో మనల్ని సుఖం వైపు నడిపించేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన మూడోది తన యొక్క యథార్థత గురించి చెప్తా ఉంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానం గురించి, దేవుని యొక్క కృప గురించి చెప్తా ఉంటున్నాడు. ఒకడు దేవుని యొక్క జ్ఞానమును పొందితేనే, ఒకడు నిజంగా కృప మీద ఆధారపడితేనే శ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడగలడు. కనుక ఆయన కళాఖండితంగా చెప్తా ఉంటున్నమాట, నేను శ్రమ గుండా వెళ్తా వచ్చాను, ఇదే రుజువు ప్రభు నన్ను నిజంగా పంపించాడు అని చెప్పి మనస్సాక్షి, ఆ తర్వాత దేవుని యొక్క కృప, ఆ తర్వాత మానవ జ్ఞానాన్ని నేను ఆధారం చేసుకోలేదు అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా వారి ముందు పెడతా ఉంటున్నాడు. 13, 14 వచనాల్లో ఆయన అంటున్నాడు, నేను ఏదైతే మీరు చదవగలరో అదే రాశాను, ఏదైతే మీరు అర్థం చేసుకోగలరో అంతే రాశాను. పౌలుకుంటున్న ఆ దర్శనాలు బహు విశేషములు, కానీ ఆ విశేషమైన దర్శనాలు ఆయన ఒక్క దగ్గర కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు. కనుక ఇక్కడ వీళ్ళకి కూడా నాకు ఒక విశేషమైన దర్శనం వస్తూ వచ్చింది అని చెప్పాడు తప్ప ఆ దర్శనం ఏం జరిగిందో చెప్పలేదు. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఒక నిలబడి చెప్పే వ్యక్తి కూర్చున్న ప్రేక్షకులు అందుకోలేని స్థాయి గురించి మాట్లాడితే, కూర్చున్న ప్రేక్షకులు ఊహించలేని స్థాయి గురించి మాట్లాడితే, అప్పుడు చెప్తా ఉంటున్నవాడు తనకి తానే గొప్ప చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అది కూర్చున్న వాడికి లాభం కలగదు. ఎంత గొప్ప అనుభవం ఉన్నా కానీ కూర్చున్న ప్రజలకి ఎంత అర్థమవుతుందో, కూర్చున్న ప్రజలకి ఎంత అనుభవించుకోగలరో, కూర్చున్న ప్రజలకి ఎంత మేలో అక్కడి వరకే ఆగడము చాలా చాలా కీలకమైంది. ఇక్కడ ఈ భాగంలో ఆయన చెప్తా అంటున్నాడు, మీరు ఏదైతే అర్థం చేసుకోగలరో మేము అక్కడి వరకే చెప్తా ఉంటున్నాము. కనుక ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని సత్యంలో నడిపించడానికి చెప్పాలి తప్ప చెప్పేవాని గొప్పతనాన్ని ప్రచురపరచుకోవడానికి దేవుని ఆత్మతో నింపబడిన ఎవరు దాని కొరకు దోహదపడరు. ఇక్కడ ఈ కింద భాగంలో కొరింథీ సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ పౌలు నమ్మకస్తుడు కాదు, పౌలు మాట మారుస్తూ ఉంటాడు అని అనేవాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నారు అని అంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటున్నాడు, నేను మాసిదోనియాకి వెళ్ళి
ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను అని చెప్తాడు. అయితే ఈ ఈ పరిస్థితుల మార్పులన్నిటి బట్టి ఈయన మాసిదోనియాకి వెళ్ళక మునిపే కొరింథుకు వెళ్ళిపోతా వచ్చాడు. కొరింథు వాళ్ళు ఇంకా సిద్ధపడక మునిపే ఆయన కొరింథుకు వెళ్ళిపోయి, ఆ కొరింథు దగ్గర నుంచి మాసిదోనియాకి వెళ్ళి మరలా వస్తానన్నాడు. కానీ మాసిదోనియాకి వెళ్ళేటప్పటికి ఎఫెసులో తెరవబడిన ఆ పెద్ద ద్వారంను చూసి ఆయన మరలా కొరింథుకు రాకుండా, వస్తానని చెప్పి మరలా కొరింథుకు రాకుండా ఆయన అటు నుంచి అటే ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోయినట్టు మనం చూడొచ్చు. కనుక ఇలా పౌలు తాను ఒకటి చెప్పాడు చేయలేదు అనే విషయాన్ని పట్టుకొని నమ్మదగిన వాడు కాదు అని పౌలు మీద అభాండాలు వేస్తూ ఉంటున్నారు. కానీ పౌలు ఎంత ఖచ్చితమైన ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు అని అంటే, ఆయన ఈ మాటని తీసుకొని అంటున్నాడు, నేను అవును అవును కాదు కాదని ఒకే ఊపిరితో అంటానా అంటే, నేనేమి భవిష్యత్తు గురించి జాగ్రత్తగా లేకుండా నేనేమన్నా ప్రణాళిక వేసి మీ దగ్గరకు వస్తానని చెప్పానా, లేక మీ దగ్గరకు వస్తానని ఉట్టి అబద్ధం ఏమని చెప్పానా, లేకపోతే నేను మీ దగ్గరికి వస్తాను అనే విషయాన్ని ఆలోచనకు లేకుండా చెప్పానా అని చెప్తూ ఆయన అంటున్నాడు, నేనైతే ఇంత జాగ్రత్తగా ఆలోచించిన, ఇంత జాగ్రత్త పడ్డా కూడా నేను మానవుడిని కాబట్టి నేను తప్పిపోతా వచ్చాను. నేను కొన్ని నా పరిధిలో లేవు, కొన్ని నా ఊహను, నా గీతని మించినవి, నేను సార్వభౌముడినేం కాదు. అయితే దేవుడు మాత్రం ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, ఆ ఎన్ని వాగ్దానాలన్నీ ఇవ్వనిగాక అవన్నీ క్రీస్తులో అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి అని అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలుకి దేవుడికి వ్యత్యాసాన్ని చూసినట్లయితే, పౌలు కూడా చాలా సీరియస్గానే ప్లాన్ చేశాడు. పౌలు కూడా ఖచ్చితంగా రావాలనే ప్లాన్ చేశాడు. కానీ పరిస్థితులు తన చేతిని దాటిన స్థితిలో ఉన్నందుకు పౌలు తాను వేసిన ప్రణాళికను చేయలేకపోతా వచ్చాడు. అయితే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే మాత్రం దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి సామర్థ్యుడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అని అంటే దాని సార్వభౌమత్వంతో అన్ని ఆ వాగ్దానం నెరవేర్పు కొరకే తిప్పేవాడిగా ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే ఒక వాగ్దానం ఇస్తాడో ఖచ్చితంగా చివరి వరకు ఆయన వదిలిపెట్టకుండా ఉండేవాడిగా ఉంటాడు. కనుక పౌలునైనా నేను ఇంత జాగ్రత్తగా ప్రణాళిక వేసినా జరగలేదు, ఎందుకంటే నేను మనిషినే. కానీ దేవుడు మాత్రము ఆయన వేసిన ప్రణాళికలు ఖచ్చితంగా జరుగుతాయి. అవన్నీ ఆయన వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. 27వ వచనంలో అంటున్నాడు, కనుక ఇవన్నీ దేవుని వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకు అని అంటే దేవునికి మహిమ ఇవ్వడానికి. కనుక దేవుని వాగ్దానాలన్నీ ఎందుకు జరుగుతాయంటే దేవునికి మహిమ ఇవ్వడానికి అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చివరి భాగానికి ఎప్పుడైతే వచ్చేస్తామో ఆయన పరిశుద్ధాత్మ దేవుడి గురించి 3 అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. 21, 22 వచనాలు ఆయన అంటున్న మొదటి మాట ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడే యేసుని మనల్ని జోడిస్తూ వచ్చాడు. సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని పనే యేసుని మనల్ని జోడించేవాడిగా ఉంటున్నాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే యేసు ప్రభుని మరే గర్భంలో పిండంగా పెట్టాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసు ప్రభుని జోడించేవాడిగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన అంటున్న మాట, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ముద్రగా ఇవ్వబడతా వచ్చాడు. ఎందుకంటే రక్షణ కార్యం అనేది ఏది కంటే కనిపించేది కాదు, ఇదంతా విశ్వాసం బట్టి జరిగేది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి ఖచ్చితంగా ఆయన మన లోపల ఉన్నాడని ఆయన మనల్ని నడిపిస్తూ ఆయన కడాఖండితంగా ఇది వాస్తవము అని రుజువుగా నిలబడతా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసుని కలపడం మాత్రమే కాకుండా ఆయనే మన ముద్రగా, ఆయనే మన కడాఖండితంగా రక్షణ నిశ్చయితగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన మనకి భయానగా టోకెన్ అమౌంట్గా, అడ్వాన్స్గా, డౌన్ పేమెంట్గా ఇవ్వబడతా వచ్చాడు. అంటే ఎంత ఖచ్చితంగా ఒక దినాన మనం యేసయ్యతో మహింపరచబడతామో మన లోపల ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడే గ్యారంటీ అన్నట్టు చెప్తా ఉంటున్నాం. ఈ 3 విషయాలు చాలా కీలకమైన విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసుని కలిపేవాడిగా ఉంటాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి ఖచ్చితంగా రక్షించబడ్డామని సాక్ష్యం పలుకుతూ ఉంటాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి అద్భుతమైన రాకడ వరకు కూడా ఆయన మనతో ఉండి ఆ దేవుని ప్రణాళికలన్నీ జరిగిస్తాడు అనే ఆ ఖచ్చితమైన నిఖార్సైన డౌన్ పేమెంట్గా ఆయన మనలో ఉంటా ఉంటున్నాడు. ఆ నిక్షేపముగా మనలో ఉంటా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, ఈ లేఖనాలను అనుసరించి చాలా సీరియస్గా బతకడానికి, సీరియస్గా తీర్మానాలు తీసుకోవడానికి సాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.